హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ సండే. యాక్చువల్గా సండే టైము మేము కొంచెం ఫ్రీ అయిపోతాము. నార్మల్ డేస్లో అయితే ఎర్లీ మార్నింగ్, నార్మల్ సండేస్లో అయితే ఎర్లీ మార్నింగ్ లేచి గబగబా బ్రేక్ఫాస్ట్ అనేది చేసేసుకొని అండ్ లంచ్ అనేది ప్రిపేర్ చేసేసుకుంటాము. కొంచెం ఫ్రీ చేసేసుకుంటాం అనమాట స్పేస్ని మొత్తము. ఫ్రీ చేసుకొని ఆఫ్టర్నూన్ కొంతసేపు పడుకొని ఏమన్నా గేమ్స్ లాంటివి ఏమన్నా ఆడుకుంటాము. ఫ్యామిలీ ముగ్గురమే కదా ఉన్నాము. సో ఏమన్నా చిన్న గేమ్స్ లాంటివి అంటే క్యారమ్ బోర్డ్స్ కానీ ఏమన్నా ఛాలెంజెస్ కానీ పెట్టేసుకొని ఈవినింగ్ అయ్యేసరికి మాకు ఇది బాగా అలవాటు అయిపోయింది ఎక్కడికైనా వెళ్ళడము. ఇంతకుముందు అయితే సినిమాలు బాగా చూసేవాళ్ళము, ఏదో ఒక థియేటర్కి వెళ్ళిపోయి ఏదో ఒక మూవీ చూసేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాము. ప్రజెంట్ ఏంటంటే నేను వ్లాగ్స్ చేస్తున్నాను కాబట్టి ఎవ్రీ సండే మీకు ఒక వ్లాగ్ అనేది నేను పోస్ట్ చేస్తున్నాను. దానికోసం అని షూటింగ్ కూడా అయిపోతుంది ఆఫ్టర్నూన్ కల్లా. ఇప్పుడు బయటికి వెళ్ళాలని మేము డిసైడ్ చేసుకున్నాము. జస్ట్ 1 వీక్ నుంచి నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. బయటికి వెళ్దామని అస్సలు కుదరట్లేదు. కానీ ప్రాబ్లం ఏంటి అంటే 1 వీక్ నుంచి కంటిన్యూస్గా మీకు తెలిసే ఉంటుంది కదండి, హైదరాబాద్ కంప్లీట్గా మునిగిపోయేంత స్టేజ్కి వచ్చేసింది. అంత హెవీ రెయిన్స్ పడిపోయింది. ఈ సండే మేము అసలు వెళ్ళగలమా ఎక్కడికైనా బయటికి అని అనుకున్నాము. కానీ దేవుడి దయ వల్ల ఇప్పుడు కొంచెం వెదర్ అనేది కొంచెం తెరిపించింది. నిన్న నైట్ అయితే హారిబుల్ వర్షము. ఎక్కడికక్కడ మీకు తెలిసే ఉంటుంది కదండి, హైదరాబాద్లో కొంచెం లో లయింగ్ ఏరియాస్ మొత్తం మునిగిపోయాయి. పాపం ఇళ్లలోకి వాటర్ వచ్చేసి పీపుల్ ఎంత స్ట్రగుల్స్ అంటే ఎన్ని డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారో. సో నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను కాబట్టి కొన్ని మీకు రోడ్స్ కూడా చూపిస్తాను, ఎలా వాటర్తో నిండిపోయినాయి అనేది. ఇప్పుడు మేము అమీర్పేట వైపు వెళ్తున్నాను అనమాట. నేను మీకు చూపిస్తాను. అమీర్పేట ఇంతకుముందు అంటే నిన్న మొన్న ఫుల్ వర్షాలకి కనీసం రోడ్డు కూడా కనిపించలేదు, అంత వాటర్ వచ్చేసాయి. కానీ ఇప్పుడు మొత్తం క్లియర్ అయిపోయింది అనమాట. నేను మీకు ఒకసారి చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు క్లియర్గా ఉంది. రోడ్స్ అన్నీ క్లియర్ ఉన్నాయన్నమాట, వాటర్ ఏం లేవు. నిన్న మొన్న నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చే టైంలో అయితే ఎంత హెవీ రెయిన్ అండ్ కంప్లీట్ వానతో వాన నీటితో నిండిపోయింది. ట్రాఫిక్ జామ్ అనేది ఉంది. ఇప్పుడు కొంచెం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్తున్నాము. నేను టీవీలో చూసానమాట, ఫ్లో అనేది ఎక్కువైపోయింది, మొత్తం వాటర్ అంతా ట్యాంక్ అంతా ఫుల్ అయిపోయిందని చెప్పి. ఇప్పుడు కొంచెం వెదర్ బాగుంది కాబట్టి ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది చూడడానికి అనేది వెళ్తున్నాం ఇప్పుడు. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు క్లియర్గా చూపిస్తాను వాటర్ ఫ్లో ఎంత ఎక్కువగా ఉండిందని. ఇప్పుడు ప్రజెంట్ మేమైతే కొంచెం హైటెక్ సిటీకి దగ్గరలో ఉన్నాం కాబట్టి మాకు అంత వర్ష ప్రభావం అనేది ఏమీ లేదు. సో ఇది చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ అమీర్పేట్ మైత్రివనం సర్కిల్. ఇది మైత్రివనం సర్కిల్ అంటే చాలా హెవీ క్రౌడ్ ఉంటుంది, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ ప్లేస్లో మనకి ఎక్కువగా వాటర్ ఫ్లో అనేది ఎక్కువ అయిపోతుందండి. అసలు ఈ ఏరియా నుంచి ఇంటి దగ్గరికి రావాలి అంటే చాలా టైం పట్టేది. ఇప్పుడు చూడండి మంచి క్లియర్ అయిపోయింది. దిస్ ఈజ్ అమీర్పేట్. మీకు ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా పైన, అమీర్పేట్. ఇప్పుడు బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తున్నాము. హైదరాబాద్లో ద మోస్ట్ ఫేమస్ షాపింగ్ సెంటర్ ఏది అంటే అమీర్పేట్. ఈ అమీర్పేట్కి ఒక స్పెషల్ స్థానం అనేది ఉందన్నమాట షాపింగ్కి. మనకి రోడ్ సైడ్ షాపింగ్ అనేది చాలా బాగుంటుంది. ఎస్పెషలీ మన లేడీస్కి ఏంటంటే మనకు కావాల్సిన ఐటమ్స్ మొత్తం ఇక్కడ దొరుకుతాయి. నైటీస్ దగ్గర నుంచి నైట్ డ్రెస్సెస్, నార్మల్ డ్రెస్సెస్, ఇక్కడ చూస్తున్నారా ఇయర్ రింగ్స్, స్కార్ఫ్స్, బెల్ట్స్, వాచెస్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ దొరుకుతుంది. ఇది గుడి సెంటర్ అన్నమాట, అమీర్పేట్ గుడి సెంటర్. ఈ రష్ చూస్తున్నారా, ఈరోజు కొంచెం ఎక్కువే ఉంది. నార్మల్ కంటే చాలా తక్కువ అండి. అసలు ఒక వెహికల్ ముందుకు వెళ్ళాలి అంటే ఇక్కడ చాలా కష్టము. ఇక్కడ చూపిస్తాను చూడండి. దిస్ ఈజ్ జిమ్ సెంటర్ అండ్ దిస్ ఈజ్ నర్సింగ్. కోవిడ్ అయిపోయిన తర్వాత ఇంతమంది జనాన్ని ఇప్పుడే చూస్తున్నాను. ఇంతకుముందు నేను
దుర్గం చెరువు దగ్గర ఫ్లయింగ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాను కదండి, అక్కడ చాలా మంది క్రౌడ్ని చూపించాను. అది డిఫరెంట్. కానీ ఇక్కడ షాపింగ్కి ఇంతమంది రావటము ఆఫ్టర్ కోవిడ్ ఇదే ఫస్ట్ టైం అనమాట. చూడండి ఎంతమంది కనిపిస్తున్నారు ఇక్కడ మనకి. సో చూస్తున్నారు కదా, ఇది దసరా సీజన్ కదా మనకి. ఇప్పుడు కోవిడ్ తర్వాత మనకు వచ్చిన ఫస్ట్ పండగ. ఈ పండగ కోసం షాపింగ్ కానీ చూడండి ఎంతమంది ఉన్నారో ఇక్కడ. మీకు ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ ఆఫ్ క్లోతింగ్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఇది చూస్తూనే ఉన్నారు కదా, నేను ఇందాక నుంచి చూపిస్తూనే ఉన్నాను. ఈ కంప్లీట్ లేన్ మొత్తం మనకు కావాల్సిన ఐటమ్స్, బ్యాగ్స్, షూస్, వాచెస్ అన్నీ మొత్తం మనకి ఏమేమి కావాలో. మళ్ళీ మనకి షాపింగ్ మాల్స్ ఉంటాయి, ప్లస్ ఇట్లా రోడ్ సైడ్వి కూడా ఉంటాయి. ఈవెన్ నేను కూడా రోడ్ సైడ్వి చాలా ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, బాగుంటాయి. ఐ మీన్ నాట్ బట్టలు అనమాట, బట్టల జోలికి వెళ్ళను. బట్టలు అంత క్వాలిటీ అయితే మెయింటైన్ చెయ్యరు, జస్ట్ యూజ్ అండ్ త్రో అయితే పనికొస్తాయి కానీ మంచి క్వాలిటీ ఉండవు. అంటే ఈ వాచెస్ కానీ, లేకపోతే ఇయర్ రింగ్స్ కానీ, డ్రెస్సెస్కి మ్యాచింగ్ ఉంటాయి కదండి, దుపట్టాస్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఇక్కడ మంచిగా దొరుకుతాయి. నేను కూడా షాపింగ్ చేస్తాను అప్పుడప్పుడు. సో చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ ఆర్ఎస్ బ్రదర్స్, అమీర్పేట్ ఆర్ఎస్ బ్రదర్స్. ఇక్కడ మనకి కేఎల్ఎం ఉంది. సో మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ ఒక 5 to 10 minutes లోపల మనం ఈ షాపింగ్స్ దగ్గరకు వచ్చేయచ్చు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఖైరతాబాద్ సర్కిల్ దగ్గరకు వచ్చాము. సో చూస్తున్నారు కదా, ఆపోజిట్గా ఇది ఈ మధ్య చేశారనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా హైదరాబాద్ అని చెప్పి మనకు ఓన్లీ లీవ్స్తో డెకరేట్ చేశారు. ఇక్కడ చూడండి, మళ్ళీ మనకు ఒక సర్కిల్ వచ్చింది. ఇలాగే మనం స్ట్రైట్గా వెళ్ళామంటే హుసేన్ సాగర్, అదే లెఫ్ట్కి తిరిగామంటే మనకి నెక్లెస్ రోడ్, అండ్ టువర్డ్స్ మై రైట్ మనకి ప్రసాద్ ఐమాక్స్ వస్తుంది. మేము టువర్డ్స్ లెఫ్ట్ వెళ్తున్నాము, దట్ ఈస్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ నెక్లెస్ రోడ్ అనమాట. ఇక్కడ చూడండి, ఇది సిమెంట్ రోడ్, ఇది మధ్య కొత్తగా వేశారు. అండ్ ఆ అవతల వైపు కూడా మనకి సిమెంట్ రోడ్ పడుతుంది. ఇక్కడ పిట్ స్టాప్ వచ్చింది చూసారా, ఇక్కడ గో కార్టింగ్ ఉంటుంది. ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళాం మేము. మళ్ళీ మీకు ఒకసారి నేను బ్లాగ్ చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. కోంపల్లిలో వస్తుంది, బట్ మాకు నియరెస్ట్ ఏంటి అంటే పిట్ స్టాప్ అనమాట గో కార్టింగ్కి. మా సిద్ధుకి చాలా అంటే చాలా ఇష్టం. నాకైతే సరిగ్గా రాదు, కానీ వాడు బాగా చేస్తాడు. సో ఇప్పుడు మనకి రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, వాటర్ ఫ్రంట్ ఒకటి ఉంది, అండ్ ఇక్కడ డామినోస్, అండ్ ఇంకా ఏంటంటే దీన్ని ఈట్ స్ట్రీట్ అంటారు. ఈట్ స్ట్రీట్ అంటే మనకి ఆల్మోస్ట్ మనకి మంచి ఫుడ్ దొరుకుతుంది అక్కడ. ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి, నార్మల్ ఫుడ్ కానివ్వండి, మంచిగా ఫుడ్ దొరుకుతుంది. ఇప్పుడు అంటే ప్రజెంట్ కోవిడ్ టైం కాబట్టి పెద్దగా జనాలు ఎవరూ లేరు. ఐ థింక్ అది ఇంకా ఓపెన్ చేసి కూడా లేదనుకుంటా నేను. అండ్ ఇక్కడే మనకి జలవిహార్ కూడా ఉంటుంది. సమ్మర్ టైంలో అయితే చాలా అంటే చాలా రష్ ఉంటుందండి. ఇప్పుడు నెక్లెస్ రోడ్ దగ్గర నుంచి మేము యూటర్న్ తీసుకొని వీ కేమ్ టువర్డ్స్ హుసేన్ సాగర్. మాకు అక్కడ కార్ పార్కింగ్కి అసలు ప్లేసే కనిపించలేదు, అందుకని మేము యూటర్న్ తీసుకొని టువర్డ్స్ హుసేన్ సాగర్ వచ్చాము. సో ఇక్కడ పార్క్ చేసేసుకుంటున్నాం. సో రోడ్ సైడ్న చాలా కార్స్ పార్క్ చేసి ఉన్నాయి, అందుకని కొంచెం అక్కడ ప్లేస్ ఉంది కదా అని చెప్పి మేము కూడా పార్క్ చేసుకున్నాము. ఇప్పుడు చూడండి, నేను మీకు చూపిస్తాను. అయ్యయ్యో, ఇక్కడ చూడండి, అసలు హుసేన్ సాగర్ లాగానే ఉందా ఇది? ఎంత బ్యూటిఫుల్ అంటే మన హైదరాబాద్కి ఇది ఒక బ్యూటిఫుల్ స్పాట్ లాంటిది. మనకి హైదరాబాద్లో చార్మినార్ ఎంత ఫేమస్, హుసేన్ సాగర్ కూడా అంత ఫేమస్.
ప్రతి ఈవినింగ్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్యామిలీ, దగ్గరలో ఉండే ఎవ్రీ ఫ్యామిలీ కానీ దూరం నుంచి కూడా వచ్చి ఇక్కడ చిల్ అవుట్ అవుతారు. అలాంటి ప్లేస్ ఇప్పుడు చూడండి ఒక మురికి కాలువలాగా తయారైపోయింది. ఎంత డస్ట్, ఎంత గార్బేజ్. చూస్తున్నారు కదా, అసలు బుద్ధుడి విగ్రహం దగ్గరికి ఇంతకుముందు బోటింగ్ ఉండేది, ఇప్పుడు అసలు బోటింగ్ చేసే పరిస్థితుల్లో ఉన్నామా? ఒక రకమైన వాసన, ఎంత హారిబుల్గా అంటే అంత హారిబుల్ వాసన వస్తుంది. ఇంతకుముందు ఒక 2 days బ్యాక్ వచ్చాము ఈ పక్కకి. వచ్చినప్పుడు ఈ వర్షం ఎక్కువ ఉండడం వల్ల పై వరకు ఓవర్‌ఫ్లో అవుతుంది వాటరు. కానీ మేమంత డేర్ చేయలేదు. దిగి మళ్ళీ దాన్ని మొత్తం షూట్ చేయాలి అంటే కొంచెం కష్టమైంది. సో వి కుడెంట్ షూట్ అనమాట. ఎందుకంటే బాగా వర్షం పడుతుంది. సర్లే ఒకరోజు ఆగిన తర్వాత వద్దాము, ఆ ఫ్లో అనేది అలాగే ఉంటుంది కదా అని చెప్పి ఈరోజు వచ్చాము. కానీ ఫ్లో అనేది తగ్గిపోయింది. ఐ మీన్ అంత కెపాసిటీ ఆఫ్ వాటర్ అనేది లేదనమాట, కొంచెం తగ్గుంది. కానీ చూడండి ఎంత హారిబుల్గా బ్యాగ్స్, షూస్, ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ బాటిల్స్, ఏంటంటే ఒక డ్రైనేజ్ లాగా తయారైపోయింది అనమాట. ఒకప్పుడు అండి ఇది అంటే నవాబ్స్ ఉండేటప్పుడు, రాజుల కాలం నాడు ఈ హుస్సేన్ సాగర్ వాటర్ హైదరాబాద్ సిటీకి మొత్తానికి డ్రింకింగ్ వాటర్ సప్లై చేసే చెరువు. కానీ ఇప్పుడు పరిస్థితి చూసారా ఎంత దారుణంగా ఉందో. కనీసం గవర్నమెంట్స్ అన్నా కేర్ తీసుకొని దీన్ని మొత్తం క్లీన్ చేయాలండి. అసలు చాలా చాలా బాధేస్తుంది. అసలు ఇలాంటి ప్లేసు మనం ఒక హిస్టరీలో దీనికి ఒక ప్లేస్ అనేది ఉంది. హుస్సేన్ సాగర్ అనగానే, ట్యాంక్ బండ్ అనగానే అందరికీ ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది, ఒక ప్లేస్ అనేది ఉంటుంది, దానికి ఒక ప్రాముఖ్యత అనేది ఉంది. కానీ ఇప్పుడు చూస్తున్నారా, నార్మల్గానే ఈ మధ్య ఆ కంప్లీట్ నేమ్ అనేది పోయింది. హుస్సేన్ సాగర్ అబ్బో చాలా స్మెల్ వస్తుంది అక్కడ అని చెప్పి. ఇప్పుడు ఈ టైంలో ఇలా చూసారనుకోండి, అసలు ఆ ఇంప్రెషన్ కూడా పోతుంది, అంత దారుణం అయిపోయింది. సో నేను పక్కన మీకు విజువల్స్ కూడా వేస్తాను చూడండి. అంటే గణేష్ నిమజ్జన్ టైంలో ఈ విజువల్స్ తీసుకున్నాం మేము ఇక్కడికి వచ్చి. అక్కడ మొత్తము క్లీన్ చేస్తున్నారనమాట, వాటర్ని మొత్తం క్లీన్ చేస్తున్నారు. పాపం క్లీన్ చేసిన ఒక 1 month, 1.5 months కూడా అవ్వలేదు, పరిస్థితి ఇలా తయారైపోయింది. చూసారా, వెదర్ కూడా చూపిస్తున్నాను. ఇప్పుడైతే స్కై అనేది మొత్తం క్లియర్గా ఉంది, కానీ దూరంగా కొంచెం మబ్బులు అనేవి వస్తున్నాయి. బట్ లైటింగ్ కూడా ఎక్కువ లేదు, కొంచెం మబ్బుగానే ఉంది. పైన క్లియర్ స్కై ఉన్నా కూడా మసగ్గా ఉందన్నమాట, అంత లైటింగ్ అనేది ఏం లేదు. మేము నెక్లెస్ రోడ్ దగ్గరికి వచ్చాము. అండ్ నెక్లెస్ రోడ్ దగ్గర ఇక్కడ గడ్డి ఇలా ఉంటుందన్నమాట, ఒక లేన్ మొత్తం ఇట్లా గడ్డి ఉంటుంది. ఏం చూపించాను, సో చూస్తున్నారు కదా, ఇలాగ ఒక కంప్లీట్గా ఉంటుంది. ట్యాంక్ బండ్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి నెక్లెస్ రోడ్ దగ్గరికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యామన్నమాట. ఇది ఈవినింగ్ టైం చిల్ అవుట్ అయ్యే ప్లేస్ అనమాట. చాలా మంది ఇక్కడికి వచ్చి ఈవినింగ్ ఇక్కడ సెటిల్ అయిపోతారు. ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండేసి వెళ్తారనమాట. సో మేము కూడా ఇప్పుడు ఈవినింగ్ వెదర్ చాలా బాగుందని చెప్పి హాయ్ చెప్పరా స్మార్ట్గా. హాయ్ రాహుల్, హాయ్. సో మేము ఇక్కడికి వచ్చి కొంతసేపు కూర్చున్నాము, కొంచెం చీకటి పడేంత వరకు ఇక్కడే కూర్చొని తర్వాత ఇంటికి వెళ్తాము. అండ్ ఇక్కడ ఖాళీగా కూర్చుంటామా అంటే అస్సలు కూర్చోము. ఇక్కడ మొక్కజొన్న పొత్తుడికి చాలా అంటే చాలా ఫేమస్ మొక్కబుట్ట తినేసి తర్వాత మేము ఇంటికి వెళ్తాం అనమాట. సో ఈవినింగ్ టైము ఇలాగ సండే టైమ్స్లో వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మనకి ఇక్కడ క్రౌడ్ తక్కువగా ఉంది. యాక్చువల్గా సండేస్ అంటే ఇంకా చాలా ఎక్కువగా ఉంటారనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే క్రౌడ్ తక్కువ ఉంది, కానీ బాగుంటుంది అనమాట. అంటే లష్ గ్రీన్ ఉంది.
అంటే సూపర్గా ఉంది అసలు. ఓకే స్మార్టీ, బాయ్ బాయ్. అరే ఏంట్రా ఫోన్లో బిజీగా ఉన్నావు? మీద అక్కడి నుంచి హాట్స్పాట్ ఆన్ చేయమని చెప్పి షేర్ చేయమని చెప్పి అడుగుతూనే ఉన్నాడు. ఫస్ట్ టైం వాడు ఒక వ్లాగ్ చేశాడు, మీరు చూసే ఉంటారు. సో ఇలాంటి వ్లాగ్స్ వాడు కూడా ఇక్కడి నుంచి చేద్దామని అనుకుంటున్నాడు. సో నా యాబ్సెన్స్లో ఒకవేళ నేను వ్లాగ్ చేయలేకపోతే ఆ టైంలో యూ కెన్ సీ సిద్ధు ఆన్ ద స్క్రీన్. సో నాకు ఇచ్చిన సపోర్టే సిద్ధుకు కూడా ఇస్తారని చెప్పి ఐ ఎక్స్పెక్ట్ ఎ లాట్ ఫ్రమ్ యూ అనమాట. సో మేము ఆల్మోస్ట్ 1.5 hours ఇక్కడే గడ్డిలో కూర్చొని మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేసాము. అండ్ దెన్ వీ స్టార్టెడ్ మూవింగ్ బ్యాక్. సో ఇప్పుడు నేను చెప్పినట్లు మొక్క బుట్ట నాకు ఇక్కడ కనిపించలేదు. యాక్చువల్గా చాలా అంటే చాలా ఉంటాయి, కానీ ఎందుకో ఇక్కడ ఏం కనిపించలేదు. సో వెతుక్కుంటూ వెళ్తున్నాం అనమాట మేమిద్దరము. సో మేమిద్దరం అమ్మ కొడుకులు అనడం కంటే ఫ్రెండ్స్ అంటే చాలా బాగుంటుందేమో. సో వీ విల్ బి వెరీ ఫ్రెండ్లీ టు ఈచ్ అదర్. బయట వాళ్ళు కూడా మా ఇద్దరిని మదర్ అండ్ సన్ లాగా ఎప్పుడు ట్రీట్ చేయరనమాట. సో వీ విల్ బీ లైక్ ఫ్రెండ్స్. సో ఎక్కడికి వెళ్ళినా కానీ మేమిద్దరం వెళ్తాము. ఐ మీన్ ఆడుకున్నా, కొట్లాడుకున్నా, ఏ చేసినా కూడా ఆల్మోస్ట్ మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అనేది చాలా బాగుంటుంది. సో ఈ పక్కకు వచ్చి సెటిల్ అయిపోయాను. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి, ఓపెన్ గ్రౌండ్. ఇక్కడ మనకి ఏంటంటే ఎగ్జిబిషన్స్ అనేవి ఓపెన్ గ్రౌండ్స్లో బాగా పెడతారు. సో ఈ టైంలో ఎస్పెషలీ అక్టోబర్, నవంబర్ టైంలో కంపల్సరీ ఎగ్జిబిషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం పెట్టలేదు, అందుకని ఓపెన్ గ్రౌండ్ అలాగే ఉంది. చూడండి ఎంతమంది వచ్చి ఇక్కడ క్రికెట్ ఆడుకుంటున్నారో. చూడ్డానికి వ్యూ బాగుంది కదా. ఇక్కడ చూడండి వాన వల్ల ఇక్కడ మొత్తం వాటర్ అన్నీ నిలిచిపోయాయి. సో ఇంకా అలాగా నడుచుకుంటూ వెళ్తున్నాము. సో ఈ రెనోవేషన్ అని చెప్పాను కదా, చూడండి ఈ సైడ్ అంతా రెనోవేషన్ జరుగుతుంది, రిపేర్ అనేది జరుగుతుందన్నమాట రోడ్డు. సో వీడియోకి ఫైనల్ టచ్, మాకు మొక్కజొన్న పొత్తులు కాల్చినవి దొరకలేదు, ఆ ముందు పక్క ఉన్నాయి. సో అంత దూరం ఎవరు నడిచెళ్తారులే అని చెప్పి ఉడకబెట్టింది తీసుకున్నాము. తీసుకొని నేను మా ఆయన కూర్చొని మంచిగా తింటున్నాం అన్నమాట. సో లైట్లు వేసే టైం అయిపోయింది, ఆల్మోస్ట్ 7 అయిపోయింది. ఇలా కూర్చున్నాం. మా వాడు కెమెరాని రౌండ్గా తిప్పుతున్నాడు. మొక్కజొన్న పొత్తులు అంటే నాకు చాలా ఇష్టం. ఎస్పెషలీ స్వీట్ కార్న్ కాదు, కానీ నాకు దేశీవి అయితే మాత్రం చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు వర్షాకాలానికి మాకు ఇంటి పక్కనే బండ్లు ఉంటాయన్నమాట. ఆల్మోస్ట్ ఎవ్రీడే వెళ్ళి నేను తెచ్చుకొని దాన్ని కాల్చుకొని తింటాను. అదర్వైజ్ ఇప్పుడంటే ప్రజెంట్ బయట చేసింది తినట్లేదు కాబట్టి వాళ్ళు కాల్చింది నేను తీసుకోవట్లేదు, నేనే పచ్చివి తీసుకొని వచ్చి నేనే కాల్చుకుంటున్నాను అనమాట. సో ఇదండి నా వ్లాగ్. నిజంగా మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మీరు కనుక ఈ హుస్సేన్ సాగర్ని కనుక విజిట్ చేసినట్లయితే సో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, దానికి ముందు ఎలా ఉంది, మీ అభిప్రాయాలు ఏంటి, డూ యూ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హుస్సేన్ సాగర్ ఆర్ మీకు ఏమైనా బాధ కలుగుతుందా, బాధ ఎందుకు కలిగిందో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్ బాయ్.